ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనములు తెలియజేస్తున్నాం. ఈ సాయంకాలము దేవుని వాక్యం కొరకై ప్రార్థన చేసుకుంటాము. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దైవ, ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని మీరు మాకు అందించండి. ప్రజల యొక్క హృదయాల్లో కార్యం జరిగించుము. వారు కూడా ఫలించి వారికి సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని ప్రజలకు పరిశుద్ధ లేఖనముల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఉపమానములను తెలియజేశాడు. అందులో ఒక ఉపమానము విత్తనమును గురించి, పొలమును గురించి మాట్లాడతాడు. వాక్యములో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను మీకు తెలియజేయాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రభు ప్రేరేపణ కలిగించినాడు. దయచేసి కొన్ని మాటలు శ్రద్ధగా విన్నట్లయితే దేవుడు మీ హృదయాల్లో కార్యాన్ని జరిగిస్తాడు. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 18వ వచనము 19వ వచనములో యేసు ప్రభు వారు విత్తనముల గురించి మాట్లాడతాడు, పొలాల గురించి మాట్లాడతాడు. అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయము 1వ వచనము నుండి 20వ వచనం వరకు కూడా మనం ఆ సందర్భాలు చూస్తాం. అదేవిధంగా లూకా సువార్త 8వ అధ్యాయము 4వ వచనం నుండి 15వ వచనం వరకు ఆ సందర్భాలు మనము చూడగలుగుతాం. అయితే యేసు ప్రభు వారు ప్రత్యేకంగా ఒక సంగతిని మనకు తెలియజేస్తున్నాడు. ఆ సంగతి ఏమనగా లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము అని రాయబడింది. విత్తనము దేవుని వాక్యానికి పోలుస్తున్నాడు. ఈ చివరి దినాల్లో మనము దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. ఆ వాక్యమే శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మనుషుల మధ్యలో నివసించినాడు. ఆయన మానవుని కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన రక్తము ద్వారా మన ప్రతి పాపమును కూడా కడుక్కోవాలి. మన పాపాలు ఒప్పుకోవాలి. మన పాపములు క్షమించబడాలి. అప్పుడు దేవుని రాజ్యములో మనకు ఒక భాగం అనేది ఉంటుంది. కనుక ప్రియులారా, విత్తనము దేవుని వాక్యం అని మాట్లాడుతుంది. ఈ విత్తనము మరి 4 చోట్ల మరి విత్తువాడు విత్తుతూ ఉండగా ఈ విత్తనాలు పడినటువంటి స్థలాలకు మనకు కనబడుతున్నాయి. మొదటి చోటు త్రోవ ప్రక్క నుండి వారు అని రాయబడింది. ఈ విత్తనము విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. త్రోవ ప్రక్కన పడినటువంటి వారు ఎవరంటే, వారు అనేకమైనటువంటి మరి పరిస్థితుల గుండా సాగిపోతూ దేవుని మందిరానికి వస్తూనే ఉంటారు, సహవాసాన్ని కలిగి ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ అయితే విత్తబడినటువంటి వాక్యాన్ని సాతానుడు ఎత్తుకొని పోతాడు. కనుక త్రోవ ప్రక్కన ఉన్నటువంటి వారిలో అపవాది ఉన్నాడని రుజువు చేస్తుంది వాక్యం. కనుక వారి పరిస్థితి త్రోవ పక్కన ఉన్నారు కాబట్టి అపవాది వస్తాడు, డిస్టర్బ్ చేస్తాడు, వాక్యాన్ని తీసుకెళ్ళిపోతాడు, ఫలించలేరు. రెండవదిగా చూస్తే మరి త్రోవ పక్కన ఉన్నటువంటి వారి గురించి లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. రెండవదిగా లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో వారు వాక్యాన్ని వింటారు. అయితే వేరు లేనందున కొంతకాలము నిలిచుంటారు. కానీ శోధన కాలం వచ్చినప్పుడు పరిస్థితులు మరి ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తొలగిపోతూ ఉంటారు. సహించుకోలేక, ఓర్చుకోలేక, తట్టుకోలేక వెళ్ళిపోతూ ఉంటారు. మూడవదిగా దేవుని వాక్యంలో మనం చూడగలిగితే లూకా సువార్త 8:14 వచనంలో అంటాడు, మరి కొన్ని రాతి నేల మీద పడ్డాయి విత్తనాలు. రాతి నేల మీద పడినప్పుడు లేక ముండ్ల పొదలో పడినప్పుడు ఈ విత్తనాలు కాలం గడిచిన కొలది వారు పెరుగుతుంటారు, ఎదుగుతూ ఉంటారు. కానీ ఐక్య విచారముల వలన, ధనమోసం వలన మోసపోయి ఈ లోకానికి, ధనానికి, తర్వాత విచారములకు లొంగిపోయి ఆ విధంగా తొలగిపోతూ ఉంటారు. ప్రియులారా, ఈ 4 స్థలాల్లో విత్తనాలు పడటం వలన మరి విశ్వాసులమైనటువంటి మనము
అనేక సందర్భాలు ఎదగాలనుకుంటాం, కానీ పరిస్థితిని బట్టి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు తొలగిపోతూ ఉంటాం. అయితే కొన్ని విత్తనములు మంచి నేలలు పడ్డాయి. మంచి నేల పడినటువంటి విత్తనములు, మా యొక్క విత్తనం గురించినటువంటి భావం ఎలా ఉందంటే, నేను చివరిగా ఈ మాట చదివి ముగిస్తాను. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో యేసుప్రభువు స్పష్టంగా మాట్లాడినటువంటి మాట చూడండి, చదువుతున్నాను. మంచి నేల నుండి విత్తనము పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ప్రభు వచ్చేంత వరకు ఓపికతో ఫలించువారు. కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, పోరాటాల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మంచి మనసు కలిగి ఉండి, యోగ్యమైనటువంటి మనసు కలిగి ఉండి, ఓపికతో నిలబడితే తప్పకుండా వారు ఫలిస్తారని వాక్యం సెలవిస్తుంది. వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే, లేక ప్రభు వారి గురించి మాట్లాడినటువంటి మాట ఏంటంటే, లూకా సువార్త 8:8లో రాయబడింది, వారు నూరంతలుగా ఫలిస్తారు అని రాయబడింది. నూరంతలుగా. కాబట్టి మనమందరం కూడా నూరంతలుగా ఫలించాలి. కుటుంబాలు నూరంతలుగా ఫలించాలి. నీవు నివసిస్తున్నటువంటి సమాజంలో నూరంతలుగా ఫలించాలి. సంఘములో మరి విశ్వాసులైనటువంటి మీరు, లేక విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి మనము నూరంతలుగా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. ఎవరు కూడా ఫలించకుండా ఉండకూడదు, అందరూ ఫలించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆ రీతిగా మీరు ఫలించడానికి ప్రభు మీకు సహాయము చేయనుగాక. మీకోసం ప్రార్థన చేస్తాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మరి వాక్యం అనేది విత్తనం వంటిది. ఎవరిలో అయితే ఈ విత్తనము మా తండ్రి నాయన నాటపడుతుందో వారు నూరంతలుగా ఫలించి వారికి సిద్ధపరచండి. వారి కుటుంబాలు, వారి ఆర్థికమైనటువంటి పరిస్థితులు దేవా అన్నిటిలో సహాయపడుతారండి. వారి కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, పోరాటాల్లో కూడా తోడుగా ఉండండి. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా సహాయపడుతారండి. వాక్యాన్ని అవలంబించి ప్రభు రాకడ వరకు ఓపికతో ఫలించి వారిగా సిద్ధపరచమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.